సాయి పల్లవి. సాయి పల్లవి నేను ఫస్ట్ టైము మా వరుణ్ తేజ్ సినిమాలో చూశాను. అప్పుడే ఫస్ట్ టైం చూడటం. అప్పటిదాకా సాయి పల్లవి ఎవరు ఏం నాకేం తెలియదు. కానీ సినిమా చూడగానే అందరూ సాంగ్లో చూస్తుంటే ద వే బాడీ లాంగ్వేజ్ స్టెప్స్ చూస్తుంటే ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు. వెళ్ళను తెలుగు అద్భుతంగా మాట్లాడతావు నువ్వు కాబట్టి ఇది. సో చూస్తుంటే ఎవరి అమ్మాయి షీ మస్ట్ బి వెరీ గుడ్ డాన్సర్. ఏంటి ప్రొజెక్షన్, ఏంటి ఎనర్జీ, ఏంటి స్మైల్ అటు అలాగా స్టన్నే చూశాను. వెంటనే వరుణ్ వచ్చాడు. డాడీ ఎలా చేశాను, బాగా చేస్తానా? సారీ రా, నేను చూడలేదు, సాయి పల్లవి చూస్తుండిపోయాను. No, when my brother's son happened to Varun Tej, he also co-star of Sai Pallavi. So when they are dancing, I could see only Sai Pallavi. I didn't see that guy. So he asked me, trying to get appreciation from me. He said, "How do you act?" Sorry, I didn't see you. I saw only Sai Pallavi. Such a nice and then. ఆ మూవీలో సాయి పల్లవి గారి తోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా కొంచెం రెగ్యులర్ హీరోయిన్స్ కాబట్టి కొంచెం భిన్నంగా ఉంటుంటారు కాబట్టి మేకప్ కావచ్చు ఇవన్నీ అసలు ఏం లేకుండా ఇది ఆ డిఫరెన్స్ అది ఎలా ఉండిందండి మీకు? సాయి పల్లవి అమ్మాయి అంత ప్రొఫెషనల్ ఇంకోళ్ళు ఉండరని కాదు, కానీ అమ్మాయి వేరే లెవెల్ అండి. అమ్మాయి థాట్ ప్రాసెస్ కానీ, అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, అమ్మాయి డీటెయిలింగ్ కానీ, అమ్మాయి న్యూనాన్సెస్ కానీ అది వేరే లెవెల్ అమ్మాయి. నేను వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి. చాలా చాలా గౌరవం అమ్మాయి. అలా ఉండటం చాలా కష్టం. ఏది ఇంత ఫాస్ట్ మూవింగ్ ఒక మనిషి అన్ని ప్రిన్సిపల్స్ తోటి ఇంకా తను అలా అసలు అన్టచబుల్గా ఎవ్వరు తన సర్కిల్ తన సరౌండ్స్లోకి ఎవరు ఆ స్పేస్ని డిస్టర్బ్ చేయకుండా తను ఉందంటే మామూలు విషయం కాదు. ఇమెన్స్ రెస్పెక్ట్. లాస్ట్ సెలబ్రిటీ హూ మేడ్ యూ క్రై? మేబీ క్రైయా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ వై విల్ మేక్ ఎనీబడీ మేక్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్రో మీకు. మేబీ క్రైయా పోనీ వాళ్ళ సినిమాలు చూసి ఎమోషనల్ కనెక్ట్ అయ్యి అలాంటి ఫిల్మ్. నేను విరాట పర్వం చూసినప్పుడు సాయి పల్లవి లాస్ట్లో షీ క్లైమాక్స్ తను చనిపోయినప్పుడు ఐ హ్యాడ్ టీయర్స్ అండ్ ఐ క్రైడ్ అండి. చెప్పా వెంటనే అమ్మాయి చెప్పా, అక్కడ స్పెషల్ షోలో చెప్పా, ఏడిపించేసారు. అండ్ షీ వాజ్ ఎక్స్మైలింగ్ అందే. సో ఇట్ లైక్ నైస్. ఓకే, సాయి పల్లవి తనకు తన గురించి ఒక్క నిమిషం స్టాప్. నీ గురించేనా? అవునా? తను ఏమందో తెలుసా, ఏం చెప్పాలో నా దగ్గర చెప్పేయండి అంది. ఐ థింక్ యువర్ లేడీ పవన్ కళ్యాణ్. ఐ థింక్ అంటే తన గురించి ఎప్పుడు చెప్పడానికి కుదరలేదు. మంచి ఆర్టిస్ట్, అట్ ద సేమ్ టైం వెరీ గుడ్, అంటే యాజ్ ఎ హ్యూమన్ ఆల్సో. అంటే ఎప్పుడో చెప్తా అనుకున్నా, రిజెక్టింగ్ అన్ యాడ్ లైక్ దట్. ఒక యాడ్ అలా రిజెక్ట్ చేయడం అనేది ఎప్పుడు గుర్తుండిపోతుంది. నువ్వు అందరికీ ఆ విషయంలో ఆదర్శంగా ఉన్నాను. అది పర్సనల్గా చెప్తా అనుకున్నా, చెప్పలేకపోయాను. నాకు చాలా బాగా అనిపించింది. ఒక పర్ఫార్మర్ ఆర్టిస్ట్గానే కాదు, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా అంత అలా ఉండగలడం చాలా కష్టమైన విషయం.